నువ్వు నేను ఒకటే కానీ మతాలు వేరు వేరు అన్నట్టుగా అందరూ చెప్తూ ఉంటారు. కానీ నువ్వు తినేది నోటితోటే, నేను తినేది నోటితోటే. మతాలు వేరు అన్న భావం ఎందుకంటే నీవు చేసే ప్రవర్తన వేరుగా నీవు చూస్తావు, నేను చేసే ప్రవర్తన వేరుగా నేను చూస్తాను. కానీ నీవు దేవుణ్ణి కొలుస్తావు, నేను దేవుణ్ణి కొలుస్తాను. దానికి అర్థం ఏంటి? దేవుడు ఎవరైనా ఒక్కటే. తండ్రిని తండ్రిగానే భావిస్తాము తప్ప వేరే మార్గంగా మనం వేరే విధంగా భావించాం కదా. తండ్రిని తండ్రిగా ఎందుకు భావిస్తాము? మనల్ని పుట్టించిన వాడు కాబట్టి తండ్రి అని అంటాం. నీవు తండ్రి అని అంటాం, నేను తండ్రి అని అంటాం. దానికి అర్థం ఏంటి? అలాగే దేవతలు అన్న వాళ్ళు పరమాత్ముడి బిడ్డలు. పరమాత్ముడి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు తల్లి తండ్రిగా చూస్తారు. అలాగే ఎవరైనా సరే, ఏ విశేషాన్నైనా సరే మీరు కరెక్ట్గా విశ్లేషించి చూస్తే అంతా ఒకటే. ప్రపంచం అంతా ఒకటే. ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఏ రూపంగా ఉన్నా, ఏ మూలలో ఉన్నా వాళ్ళందరూ కూడా మన పరమాత్ముడి బిడ్డలే. అంటే దేవుణ్ణి నీవు ఏ రూపంగా కొలుస్తున్నావు అంటే, నీ ఇంటి దగ్గర పుట్టిన దేవుణ్ణి నువ్వు ఎరుగుదువు, నా ఇంటి దగ్గర పుట్టిన దేవుణ్ణి నేను ఎరుగును. అంటే ఈ దేవుళ్ళు అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? పరమాత్ముడి సన్నిధానం నుంచే వచ్చారు. నీ వెళ్ళి పలానా చోట నీ ఇలాంటి ప్రకటన చెయ్యి, నేను ఉన్నాను అని చెప్పుకొని ప్రకటన చేశారు అని ఎక్కడ బైబిల్లో కూడా అంటారు. కానీ అలాగని మనం దేన్ని కూడా విడిచిపెట్టుకోకూడదు. ఏదైనా ఒక్కటే, ఏ ధర్మమైనా ఒక్కటే. ధర్మాలన్నీ ఒక్కటంటే పరమార్థం ఒక్కటి. పరమార్థంలోనే సమస్తం ఉంది. ఆ పరమార్థాన్ని తెలుసుకున్న వాళ్ళు విడివిడిగా నీ ధర్మం నా ధర్మం అని మాట ఉండదు. అందుచేత మనం ఇటువంటి రహస్యాన్ని తెలుసుకోవాలి అంటే నీలో దైవ చింతన కావాలి. దైవ చింతన ఎప్పుడు వస్తుంది? నీలో ధర్మాన్ని పెంపొందించుకోవాలి. ధర్మాన్ని పెంపొందించుకునే వాళ్ళకి దైవ చింతన కలుగుతుంది. దైవ చింతన ఎవరిలో అయితే కలిగిందో వాళ్ళు దేవుడి నుంచి పరమాత్ముడి బిడ్డలుగా మారగలుగుతారు. ఆ దేవుణ్ణి పూజిస్తూ దేవుడు కూడా పరమాత్ముడి సన్నిధానం నుంచి మనలాగే పుట్టి దేవత అవతారం ఇస్తాడు అంటే ఆయన ఏమేమి శ్రమల పడి, ఏమేమి కృషులు చేసి, ఎలా మనుషుల్ని రక్షించి దేవత అవతారం ఇస్తాడో అందులో మనకు ప్రతి పురాణాల్లోనూ రాసి ఉంటాయి. అందుచేత మనం కూడా దేవత అవతారం కాలేకపోయినా మనం దేవుడి దగ్గర ఉండే సన్నిధానంలో చేరే విధంగా మనం ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇతరులకి ఎప్పుడు ఆనందమైన విషయాల్ని చెబుతూ ఉండాలి. దుర్లభ్యాన్ని ఎప్పుడైతే ప్రజల్లోని ప్రలోభం చేస్తావో నువ్వు ఒక దుష్టుడు కానీ, ఒక రాక్షసుడు కానీ మిగిలిపోతావు తప్ప మనకు ఏదో విధంగా ఏమీ ఉండవు. ఎవరికైతే నీవు అద్భుతమైన విషయాన్ని, మంచి కావలసిన తత్వాన్ని నీవు అందించగలుగుతావో నిన్ను పరమాత్మ రూపముగానే అందరూ స్వీకరిస్తారు. ఎందుకంటే పరమాత్మ రూపం రావాలి, పరమాత్మ రూపాన్ని స్వీకరించాలి అంటే కూడా దానికి భయంకరమైన శ్రమ పడాలి. శ్రమ అంటే ధ్యానం చెయ్యాలి, యోగం చెయ్యాలి, పూజ చెయ్యాలి, భక్తి చెయ్యాలి. అన్నీ చేస్తూ ధర్మం కూడా చెయ్యాలి. నీ దగ్గర పైసాయే ఉందనుకోకూడదు, రూపాయే ఉందనుకోకూడదు, 10 రూపాయలే ఉందనుకోకూడదు. ఆ 10 రూపాయల్లోనే ఎవరికన్నా నీ ఒక్క రూపాయి దానం చేశావు అంటే నీలో దైవ చింతన కలుగుతుంది. దైవ చింతన ఎప్పుడైతే కలుగుతాడో నీవు పుణ్యాత్ముడవుతే పరమాత్మను తెలుసుకోగలుగుతాం. పరమాత్మను తెలుసుకున్న వాళ్ళే పరమాత్ముడు బిడ్డలుగా వెలుగులోకి వస్తారు. వాళ్ళే దేవతలు.